హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇవ్వండి, చూస్తున్నారు కదా, పీతల పులుసు అండి. చాలా బాగుంటాయండి. వంకాయ వేసి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ముందుగా పీతలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత వాటిలో కొద్ది ఉప్పు కారం కూడా పట్టించేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి. ముందుగా ఉప్పు కారం పట్టించి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలండి. బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్ అండి. మనం మార్కెట్లోనే పీతల్ని చేయించి తెచ్చుకుంటే మనకి కొద్దిగా కష్టం అయితే ఉండదండి. చేయించడం అంటే ఏం కాదండి, కాళ్ళు అయ్యి విడిచేసి వాళ్ళే ఇస్తారండి. ఇదిగోండి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉప్పు వేసిన టమాటా ముక్కలు ఇలా మధ్యలో వేసి మగ్గించుకోవాలండి. నేను ముందే టమాటా ముక్కల్లో ఉప్పు వేసి పెట్టుకుంటానండి. అలా చేస్తే వేగంగా మగ్గిపోతాయి. ఇవ్వండి, తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక 3-4 వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పీతల పులుసులోకి. వంకాయల ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి. అలాగే పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టే వరకు కాస్త మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంటుంది కదండి. అప్పుడు పీతలు కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టుకున్న పీతలు వేసుకోవాలండి. ఇప్పుడు చేయలేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి చేయండి. వంకాయ వేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవ్వండి, కాస్త ఉప్పు కారం పట్టించట్టు కాస్త వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇవ్వండి, చింతపండు పులుసు వేసుకుంటున్నాను నేను. మనం తగినంత అండి. మనకి ఎంత కావాలి తినేవాళ్ళు కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు కదండి. నేనైతే ఎక్కువ పులుపు అయితే వాడనండి. కొద్దిగా రవ్వ పులుపులా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పీతలు ఉడకడానికి సరిపడా ములిగేలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. కాస్త ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు మనం చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోండి ఇలా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా. అలాగే బెల్ సింబల్ని కూడా కొట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్.